స్వతంత్రం రాక మునుపు బ్రిటిష్ ప్రభుత్వం నాకు తెలిసి 1934 ఆర్ 35 1934-35లోనూ ఒకేసారి ఈ దేశంలో బీసీల పరంగా ఓబీసీల పరంగా కులాల పరంగా జనగణన జరిగింది. 1947లో ఈ దేశానికి స్వతంత్రం వస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తే ఆ జనాభా లెక్కలలో ఎస్సీల పాపులేషన్ యథాతథంగా వస్తూ ఉంది లెక్కలోకి. కానీ ఓబీసీల పాపులేషన్ కానీ ఇతర కులాల పాపులేషన్ ఎప్పుడు రాలేదు. మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది దానికి శాంటిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు. చేసి బయటపడితే గయ్యి లేచి మా జనాభా 52%, 53% మేముంటే నీ 42% నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి ఇది తప్పుల తడక. ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ ముసలి కన్నీరు కాచడం కోసం చేస్తున్నారు తప్ప నిజమైన కులగణన కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇది తప్పతడక అని చెప్పి దీన్ని బంగాళాఖాతంలో ఏమని చెప్పి చెప్తుండే. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా దేశ క్యాబినెట్ మినిస్టర్స్గా దేశంలో క్యాబినెట్ మినిస్టర్స్గా 75-76 మంది ఉంటే 27 మంది ఓబీసీలను మంత్రులు చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. మిగతా వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు అయితే మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మైనార్టీ బిడ్డనే రాష్ట్రపతి అయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయింది. ఈ దేశం ఎవ్వరు ఊహించినటువంటి వ్యక్తి, కళ కూడా ఊహించినటువంటి వ్యక్తి, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు దేశానికి రాష్ట్రపతి. 27 మంది ఓబీసీ క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ కావచ్చు, స్వతంత్రం కావచ్చు, ఎంఓఎస్ కావచ్చు, 27 మంది మంత్రులు, 12 మంది ఎస్సీలకు సంబంధించిన దళిత బిడ్డలు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు, అంటే 100-65% పైగా మొట్టమొదటిసారిగా ఈ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్టీ నాయకుడు మోడీ గారు. ఇవాళ వారు ఒక మాట చెప్తే దేశమంతా కూడా 100% విశ్వసిస్తారు. వీళ్ళు చెప్తే ఒక మాట విశ్వసించలేదు. ఈ దేశంలో 77 సంవత్సరాల పరిపాలనలో 48 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏనాడు కూడా ఈ దేశంలో ఓబీసీల జనాభా లెక్కలు తీయాలన్నటువంటి సోయి లేదు మీకు. ఒక్క సంవత్సరం 8 సంవత్సరాలు కాదు, 48 సంవత్సరాలు పాలించింది మీరు లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. నీ దేశంలో నీ జాతీయ పార్టీ కదా, నువ్వు ఎందుకో చేయలేకపోయినావు. ఏదో తెలంగాణని చేస్తా అని చెప్పి మొదలుపెట్టి అది అబాస్పాలైపోయిన తర్వాత ఇప్పుడు మోడీ గారు క్యాబినెట్లో ఎందుకు ప్రజల యొక్క ఆవేదన ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో, వాళ్ళ కోరిక అయితే ఉందో తీర్చడంలో తప్పేముంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి వాట్ ఈజ్ రాంగ్ ఇట్ అని చెప్పి వారే స్వయంగా క్యాబినెట్ డిసిషన్ తీసుకొని దేశంలో అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేయాల్సిందే అని చెప్పి వారు చెప్పిండ్రు. అట్లా మహిళా రిజర్వేషన్ కూడా ఉంది. ఇలా అదేవిధంగా ఇంకా మాకు 1 నేషన్ 1 ఎలక్షన్ పోయే ఆస్కారం ఉంది. రీఆర్గనైజేషన్ కూడా జరగాల్సిన అక్కడ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు కావచ్చు, ఇవాళ ఓబీసీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో పిలువబడే బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజానికానికి ఒక మంచి పరంగా మేము భావిస్తా ఉన్నాం, దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇలా కూట్ల రాయితీ రేట్ల రాయితీ పడిగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం రాలే. ఇంతకు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా 40 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు ఇక్కడ పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో అక్కడక్కడికి జనతా పార్టీ ఉండొచ్చు, కానీ ఇక్కడ అది కూడా లేదు, అంత కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మీరేదో మీకు మీరే గొప్పలు అనుకొని మా వల్లనే వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే మిమ్మల్ని చూసి నవ్వుకుంటే సమాజం, సిగ్గుపడితే సమాజం.